ప్రయత్నంలో భాగంగా మేము నిరంతరం శ్రమిస్తుంటే మా మీద కుట్రలు చేసి ఇవాళ ఎట్లయినా ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళ కంటే అసూయ, ద్వేషము, అక్కసు, కడుపు మంట ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుర్చీ మనం గుంజుకున్నాం. వాళ్ళ కుర్చీలో కేటీఆర్ కూర్చోవాల్సిన కుర్చీలో శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు. హరీష్ రావు గారు కూర్చోవాల్సిన కుర్చీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు. చంద్రశేఖరరావు కూర్చోవాల్సిన కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నారు. కవితమ్మ కూర్చోవాల్సిన కుర్చీలో మా సీతక్క కూర్చున్నది. వాళ్ళతోని ఉన్న కొప్పుల ఈశ్వర్ కూర్చోవాల్సిన కుర్చీలో మా లక్ష్మణ్ కూర్చున్నాడు. వాళ్ళ మన్నటి వరకు వాళ్ళతో అంటగాగిన ఈటల రాజేందర్ కుర్చీలో మా పొన్నం ప్రభాకర్ కూర్చున్నాడు. అందుకే వాళ్ళ కడుపులో మంట, మన మీద అక్కసు, మన మీద ద్వేషం, అసూయ వెళ్ళగక్కుతున్నారు. పార్లమెంటులో కుమ్ముక్కై కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీని 8 సీట్లు గెలిపించారు. ఇవాళ మళ్ళీ అదే కుట్ర కుతంత్రాలతోని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి చీకటి ఒప్పందం చేస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఢిల్లీకి పోయేదే లేదు, ఢిల్లీ వాళ్ళు నిధులు అడిగేదే లేదు అన్నారు. బాగానే ఉంది. నిన్న మొన్న కేటీఆర్, హరీష్ వరుసగా ఢిల్లీకి పోతురు, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటారు. ప్రభుత్వం మనదుంటే ప్రభుత్వానికి తెలవకుండా దేనికి నిధులు అడుగుతుర్రా వీళ్ళు? పోయి చీకట్ల కాళ్ళు పట్టుకొని పొద్దటిపూటనేమో కాగితం ఇచ్చి ఫోటోలు దిగుతారు. ఎందుకంటే ఈ సంగతి బయట పడితే ఈ గూడు పుట అని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడతాడు మిర్చి రైతుల కోసం, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని. నువ్వో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, వాడిని తిట్టుకుంటా, వీని తిట్టుకుంటా, ఆడ తిరుగుతాను కరీంనగర్లో వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా. కేసీఆర్ని తిట్టుతైతే ప్రజలు ఊపుకునే పరిస్థితి లేదు. ఇలా ములుగు నుంచి ఒక రైతు వచ్చాడు, నర్సంపేట నుంచి రైతు ఆవేదన చెప్పాడు, భూపాలపల్లి నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు, వర్ధన్నపేట నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే రైతులు. ఆయన రైతులు ఒడ్లు కూడా కొనేది, ప్రతి కింటా కొన్నాడు, పెట్టుబడి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈయన వచ్చినాక దరిద్రం అయిపోయింది అని, రేవంత్ వచ్చినాక దరిద్రం అని మేమంతా కాంగ్రెస్కే ఓటేసినాం అంటాను వాళ్ళందరూ. మేము కాంగ్రెస్కే పొరపాటున వేసినాం, అవస్థ చెందుతాను. దయచేసి రైతులు పెట్టుబడి మందం కూడా ఎవరికి కూడలే. మార్కెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి, ఇద్దరు కలిసి కొనాలి. 25,000 కింటా కొనేదాకా మేము వదిలిపెట్టేది లేదు. ఎంతకైనా పోరాటం. మేము ఇప్పుడు 15 రోజుల బట్టి ఓపిక పడ్డాం, ఏదైనా కొద్దిగా దిగి వస్తుందేమో అని. మొదలు మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే ఎంబడే పడతా చూసిన 15 రోజుల నుంచి అవస్థ పడతా అంటే రైతులు ఫోన్లు చేసి ఆవేదన చెప్తా అంటే ఇవాళ చూడలేక, ఇవాళ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో, మేము దిగిన తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అధికారం ఉన్నావు, ఇప్పటికైనా 25,000 కొనేటట్టు ఏర్పాటు చేయాలి. అదే రైతు ఒక